హాయ్ అండి. శ్రీరామనవమి స్పెషల్‌గా వడపప్పు పానకం ఎలా చేసుకోవాలన్నది వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. ఇలా చేసి దేవునికి ప్రసాదంగా పెట్టండి శ్రీరామునికి, సీతమ్మకు. ఇప్పుడు పప్పుని నానబెట్టుకోవాలి. ఒక అరకప్పు పప్పుని ఒక అరగంట నానబెట్టుకోవాలి. ఇప్పుడు వేరే గిన్నెలో 2 గ్లాసుల వాటర్ వేసుకోండి. మనకి ఇవి ఒక హాఫ్ లీటర్ దాకా అవుతాయి. వేసుకున్నాక అందులో ఒక కప్పు బెల్లం వేసుకోండి. స్వీట్ కొద్దిగా తక్కువ తినే వాళ్ళు అయితే కొద్దిగా తక్కువ అయినా వేసుకోవచ్చు. వేసుకొని దాన్ని అంతా కలుపుకొని దీనితో ఒక అరగంట పక్కకు ఉంచుకోవాలి. బెల్లం అంతా కరిగి మనకు చక్కగా తయారవుతుంది. ఇప్పుడు దీనితో మూత పెట్టేసి ఒక అరగంట రెండింటిని పక్కకు ఉంచుకోవాలి. అరగంట తర్వాత చూడండి మనకు పప్పు అంతా నానింది. ఇప్పుడు ఆ వాటర్ అన్నీ వంపేసుకోవాలి. వాటర్ వంపేసుకొని మొత్తం పోయేటట్టు స్టెయినర్లు వేసుకోండి. మనకు వాటర్ లేకుండా అవుతుంది పప్పు. దాన్ని ఒక గిన్నెలోకి తీసుకోండి. పప్పు అంతా అలాగే చేసుకోవాలి. వాటర్ ఉంటే బాగోదు. వాటర్ లేకుండా చేసే వేసుకోండి. వేసుకున్నాక ఇప్పుడు మనం దాంట్లోకి పప్పు అంతా ఒకసారి కలుపుకొని దాంట్లోకి కొంచెం బెల్లం తీసుకోండి. ఎంత ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా అవుతుంది. అట్లనే 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి పొడి అది. అట్లనే ఒక స్పూన్ దాకా మామిడి తురుము తీసుకోవాలి. అంత ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఒక్క చిటికెడు ఒక పించు సాల్ట్ వేసుకొని అంతా కలుపుకోవాలి. దాన్ని మనకు పప్పు రెడీ అయింది. ఇప్పుడు దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని రెడీగా పెట్టుకోవాలి ప్రసాదం పెట్టడానికి. చూడండి దాన్ని ఒక బౌల్లోకి తీసుకున్నాక పక్కకు పెట్టేసి ఇప్పుడు మన పానకం అన్నది బెల్లం అంతా కరిగి చూడండి చక్కగా రెడీ అయింది. ఇప్పుడు దీనితో స్టెయినర్ చేసుకోవాలి. ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి మనం ఇది అడబోసుకోవాలి. బెల్లపు నీళ్ళన్నీ అడబోసుకోవాలి. ఏమైనా నలకలు అవి ఉంటే వచ్చేస్తాయి. చూడండి ఇప్పుడు మనం అది పక్కకు పెట్టేసుకొని దాంట్లోకి మనం కొన్ని మిరియాలును 2 ఇలాచీలు దంచుకోవాలి. మనకు ఒక 15-20 మిరియాలు అవుతాయి. 2 ఇలాచీలు వేసుకొని మెత్తగా పౌడర్ లాగా దాన్ని దంచుకోవాలి. చూడండి అట్లా దంచుకున్నాక ఇప్పుడు దాన్ని మనం బెల్లపు నీళ్ళల్లో వేసుకోవాలి. మనకు పానకం అన్నది వడపప్పు పానకం కదా, పానకం అన్నది రెడీ అన్నట్టు. ఇప్పుడు 2 తులసాకులు తీసుకొని మనకు పానకం అన్నది రెడీ అయింది. దాన్ని ఇప్పుడు ఒక ప్లేట్లకు పప్పును వడపప్పు పానకం 2 పెట్టేసుకొని దేవునికి ప్రసాదంగా చూపించి ఇంట్లో వాళ్ళకు పెట్టండి. చాలా మంచిదండి. మనకు పానకం అన్నది ఇప్పుడు ఎండాకాలంలో చలువ చేస్తుంది. హెల్త్కు కూడా చాలా మంచిది. ఇది పెద్దలు తప్పు పుట్టియలే, మనకు హెల్త్ పరంగా చాలా మంచిదండి. దేవునికి పెట్టి ఇంట్లో వాళ్ళకు ప్రసాదంగా అందరు తినండి. చాలా అంటే చాలా మంచిది. టేస్ట్ రుచి ఉంటుంది. చిన్నపిల్లలకు కంపల్సరీ పెట్టండి. చిన్నపిల్లలు ఉంటే కప్పు వేసుకోండి బెల్లం, స్వీట్ అన్నది మంచిగా ఉంటుంది. తప్పక ఇలా చేసుకోండి. నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.